నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎం న్యూస్. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను మంగళవారం అద్దంకి సిఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో కొంగపాటు డంక వద్ద అరెస్టు చేసి చీరాల డీఎస్పీ మహమ్మద్ మోయిన్ సమక్షంలో అద్దంకి పోలీస్ స్టేషన్ లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇద్దరు నిందితుల దగ్గర నుంచి సుమారు 18,14,000 రూపాయలు రికవరీ చేశారు. అందులో 12,25,000 రూపాయలు నగదు, 1,00,000 రూపాయలు విలువ కలిగిన 2 టీవీలు, సెల్ ఫోన్లు, మంగళగిరి కోవూరులో అపహరించుకుని వచ్చిన 2 కార్లు ఉన్నాయి. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ అద్దంకి పట్టణంలోని గత నెల 25వ తేదీన శ్రీరామ్ ఏజెన్సీలో దొంగలు పడి 15,35,000 రూపాయలు నగదు అపహరణ చేసుకుని వెళ్లగా కేసు నమోదు చేసి ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు ప్రారంభించారని, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అక్కంపాలెం గ్రామానికి చెందిన సాయి సూర్య తేజ, గుంటూరుకి చెందిన విజయ్ కృష్ణ ఇద్దరు చెడు వ్యసనాలకు అలవాట్లు పడి దొంగతనాలు చేస్తున్నారని, అద్దంకితో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో దొంగతనాలు చేశారని, వీరిపై 20 కేసులు ఉన్నాయని డీఎస్పీ చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సిఐ కృష్ణయ్య బృందానికి ఎస్పీ తరపున అభినందిస్తూ రివార్డు ఎంపిక చేశారని, దొంగతనాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టి గస్తీ చేయిస్తున్నారన్నారు. 25/11/2024 అంటే పోయిన నెల 25వ తేదీన మన పోతురాజు గండి దగ్గర శ్రీరామ్ ఏజెన్సీస్ ఆ షాపులో రాత్రి బలవంతంగా షట్టర్ పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. దాంట్లో సుమారు 15,35,000 రూపాయల అఫెన్స్ జరిగింది. మొత్తం క్యాష్ రూపంలో జరిగింది. దాని మీద ఆ కేసు దర్యాప్తులో భాగంగా అంటే 15,35,000 కాబట్టి పెద్ద అమౌంట్, గ్రేవ్ కేసు కాబట్టి జిల్లా ఎస్పీ, బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి గారి ఆదేశాల మేరకు మనం క్రైమ్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. టీమ్స్గా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కేసు డిటెక్ట్ చేయడం కోసం. అందులో భాగంగా సిసిఎస్ డిఎస్పీ గారు జగదీష్ నాయక్ గారు, అట్లాగే చీరాల సబ్ డివిజన్ పరిధిలో సిఐలు, ఎస్ఐలు టీములుగా వేసుకొని ఆ కేసును ప్రెస్టేజ్గా తీసుకొని డిటెక్ట్ చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అంటే ఈ నెల 3వ తేదీన ఈరోజు ఆ కేసులో ముద్దాయిలైన కారుటూరి సాయి సూర్య తేజ, అలాగే బెల్లంకొండ విజయ కృష్ణ అనే వాళ్లను మన అద్దంకి సిఐ గారైన కృష్ణయ్య మరియు అతని సిబ్బంది ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో కొంగపాడు క్రాస్ రోడ్డు వద్ద అరెస్ట్ చేయటం జరిగింది. ఆ అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేషన్ చేసిన సమయంలో వాళ్ళు మన అద్దంకిలో జరిగిన ఈ శ్రీరామ్ ఏజెన్సీలో జరిగిన దొంగతనంతో పాటు ఇంకా 7 దొంగతనాలను అంగీకరించడం జరిగింది. ఆ 7 కూడా మన బాపట్ల జిల్లాలో పర్చూరులో 2 షట్టర్ల అఫెన్సులు, అదేవిధంగా నెల్లూరు టౌన్లో ఒక ఎలక్ట్రానిక్ షాపులో కూడా ఇదే రకమైన అఫెన్స్ చేసి, కోవూరు జిల్లాలో కూడా ఒక ఆల్టో కారు దొంగతనం చేయడం జరిగింది. తరువాత మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన స్విఫ్ట్ డిజైర్ కారు కూడా దొంగతనం చేసి, ఆ దొంగతనం చేసిన కారులో అతను ప్రయాణాలు చేస్తూ వినుకొండలో ఒక షాపులో, అట్లాగే పొదిలిలో, అట్లాగే మన అద్దంకిలో కూడా దొంగతనం షట్టర్ అఫెన్సులు చేసి దాదాపు 20 లక్షల పైబడి సొత్తు దొంగతనం చేశాడు. ఈ కేసులో భాగంగా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో అతను 15 లక్షల రూపాయలు తీసుకొని, దాంతో అతని దగ్గర మనం 12,25,000 రూపాయలు, అదేవిధంగా అతను ఆ డబ్బుతో దొంగిలించిన డబ్బుతో కొనుక్కున్న టీవీని, అట్లాగే సోనీ సౌండ్ బాక్స్ని, అట్లాగే 4 సెల్ ఫోన్స్ని సుమారు ఆ కేసు వరకు అంటే అద్దంకి పోలీస్ స్టేషన్లో జరిగిన కేసుకు సంబంధించి 13,37,000 రూపాయల విలువైన సొత్తును రికవరీ చేయడం జరిగింది. అట్లాగే కోవూరు పోలీస్ స్టేషన్లో
జరిగిన దొంగతనానికి సంబంధించి కారు దొంగతనం, అది ఆల్టో కారు, దానిని రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన స్విఫ్ట్ డిజైర్ కారుని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా వినుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక షాపులో ఇంజిన్ ఆయిల్ బాటిల్స్ 7 లీటర్ల బాటిల్స్ని రికవరీ చేశారు. అట్లాగే పొదిలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దొంగతనానికి సంబంధించి ఒక సోనీ టీవీని రికవరీ చేయడం జరిగింది. అట్లాగే పర్చూరులో 2, దర్గామిట్ట, నెల్లూరు జిల్లా దర్గామిట్టలో జరిగిన అఫెన్స్కి సంబంధించి కొంత సొత్తుని రికవరీ చేయడం జరిగింది. అంటే మొత్తం సుమారు 18,14,000 రూపాయల విలువ చేసే సొత్తుని ఆ ముద్దాయిల దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈ ముద్దాయి అయిన కారుటూరి సాయి సూర్యతేజ, ఇతనిది ఆత్రేయపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామము. ఇతను 2019 నుంచి దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. దుర్వ్యసనాలకు అలవాటు పడి రాత్రిపూట ఈ గ్యారేజీలు షట్టర్ కారు షాప్స్ ఏదైనా ఉంటే ఆ గ్యారేజీలు తలుపులు పగలగొట్టి కార్లు, అట్లాగే షాపుల్లో పెద్ద పెద్ద షాపులు ఎంచుకుని రెక్కీలు చేసి షాపులు ఎంచుకుని వాటిని రాత్రిపూట వచ్చేసి దొంగతనాలు చేస్తూ ఉన్నారు. ఇతను 2019 నుంచి ఇప్పటిదాకా సుమారు 20 కేసులు చేసి ఇప్పుడు ప్లస్ ఈ నెల లాస్ట్ మంత్ అంటే నవంబర్ 9వ తేదీన చిత్తూరు జైలు నుంచి రిలీజ్ అయిపోయి అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 8 కేసులు చేయడం జరిగింది. 8 దొంగతనాలు చేశాడు. ఇతని మీద 5 కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఇతర జిల్లాల్లో పెండింగ్ ఉన్నాయి. అట్లాగే మన జిల్లాకి అతను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత 8 కేసుల్లో మనం ఆ సొత్తు రికవరీ చేయడం జరిగింది. కేసుని ఛాలెంజ్గా తీసుకుని డిటెక్ట్ చేసినందుకు మన బాపట్ల ఎస్పీ తుషార్ డూడి గారు ఈ కేసు డిటెక్షన్లో పాల్పంచుకున్న చీరాల సబ్ డివిజన్లోని సిబ్బంది, అలాగే మన దానికి మాకు అనునిత్యం ఆ కేసు డిటెక్షన్లో పాలుపంచుకొని మాతో పాటు ఎఫర్ట్స్ చేసిన సిసిఎస్ డిఎస్పీ గారు మరియు వాళ్ళ సిఎస్ ప్రేమయ్య గారు, అలాగే వారి సిబ్బంది, అలాగే మన సబ్ డివిజన్ చీరాల సబ్ డివిజన్ పరిధిలో అద్దంకి సిఐ గారు కృష్ణయ్య, తర్వాత అద్దంకి ఎస్ఐ ఖాదర్ బాషా, చీరాల 1 టౌన్ ఎస్ఐ కమలాకర్, మేదరమెట్ల పిఎస్ ఎస్ఐ రఫీ, జేపంగులూరు ఎస్ఐ వినోద్, అద్దంకి ఏఎస్ఐ వసంత, అద్దంకి ఏఎస్ఐ బాజీ, అట్లాగే అద్దంకి పోలీస్ స్టేషన్కి సంబంధించిన అంకమ్మరావు, చీరాల పోలీస్ స్టేషన్కి సంబంధించిన అచ్చయ్య, వేటపాలెంకి సంబంధించిన ప్రసాద్, అట్లాగే చీరాల 1 టౌన్కి చెందిన టి శ్రీనివాసరావు, అట్లాగే అద్దంకి పోలీస్ స్టేషన్కి చెందిన బాలచంద్ర, అట్లా సాయి ప్రతాప్ రెడ్డి, వి బ్రహ్మయ్య, జె మురార్జీ, కె రాము, యు రాజేష్, అట్లాగే స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, వీళ్ళందరినీ ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి వారికి రివార్డు ఏర్పాటు చేయడం జరిగింది. Okay.
తప్పనిసరిగా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని, స్థలం మంజూరు కాని వారికి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని అద్దెకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. లేఅవుట్ లో ఇంటి నిర్మాణాలపై మంగళవారం గృహ నిర్మాణ శాఖ సిబ్బందితో మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రవీంద్ర సమావేశాన్ని నిర్వహించారు. 3 లేఅవుట్ లో ఇంకా ఎంతమంది ఇల్లు కట్టుకోవాలో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు డిసెంబర్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 1,00,000 గృహాలను ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారని, అద్దెకి అర్బన్ పరిధిలో 75 ఇళ్లు టార్గెట్ ఇచ్చారని, ఇంటి నిర్మాణం చేస్తూ నిలిపివేసిన వారు తిరిగి మరలా కట్టుకోవాలని, బిల్లులు కూడా పెండింగ్ లేకుండా మంజూరు చేయిస్తామన్నారు. అందరికీ నమస్కారం అండి. దీనిలో మనకి ప్రభుత్వము డిసెంబర్ 20 నుంచి 30 లోపు ఒక బృహత్తర కార్యక్రమం అయితే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే అర్బన్ లేఅవుట్లో ఏర్పాటు చేసినటువంటి కాలనీల్లో నిర్మాణం అవుతున్నటువంటి ఇళ్లను 1,00,000 ఇళ్లని ప్రారంభించాలని నిశ్చయించడం జరిగింది. మన అద్దంకి పురపాలక సంఘానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా టార్గెట్లో భాగంగా 75 కన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటినన్నింటిని కూడా మనం పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా లబ్ధిదారులు ఇంకా మన దగ్గర ఇంకా ఉన్నారు లబ్ధిదారులు. కాబట్టి మీరందరూ లబ్ధిదారులందరూ కూడా ఎవరైతే నిర్మాణాలు చేపట్టి సగంలో ఆగిపోయినాయో వాళ్ళందరూ కూడా పూర్తి చేసుకోవడానికి సహకరించాలి. అదేవిధంగా ఆ 2.0 సందర్భంగా కొత్త ఇళ్లకి శాంక్షన్కి కూడా అప్లికేషన్లు కోరబడుతూ ఉన్నాయి. అప్లికేషన్లను కూడా మనం హౌసింగ్ ఆఫీసులో సబ్మిట్ చేస్తే ఫ్యూచర్ ప్రణాళిక అనేది తయారు చేసి రాబోయే సంవత్సరాల్లో ఇళ్ల మంజూరుకి సహకరించడం జరుగుతుంది. అద్దంకి భవిత విద్యా వనరుల కేంద్రంలో విభిన్న ప్రతిభావంతుల విద్యార్థుల కోసం రాష్ట్ర విద్యాశాఖ అన్ని విధాలుగా అవసరమైనవి అందిస్తుందని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి భూదాటి సుధాకర్ అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక భవిత కేంద్రంలో మంగళవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎంఈఓ సుధాకర్ హాజరయ్యారు. ముందుగా ఆటల పోటీ, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయగా అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు అన్ని రంగాలలో చక్కగా రాణిస్తున్నారని, వారికి ప్రతి ఒక్కరూ వారి వంతుగా సహాయ సహకారాలు అందిస్తే ఇంకా వారు అభివృద్ధి చెందుతారని ఎంఈఓ సుధాకర్ చెప్పారు. భవిత కేంద్రం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మోడల్ కేంద్రంగా అభివృద్ధి చెందిందని, ఇందులో ఉపాధ్యాయుల కృషి ఉందన్నారు. భారతదేశ చరిత్రలో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే అందరిలాగే ఉంటారు, కానీ ఈరోజు జరుపుకునే వ్యక్తులు ప్రత్యేకమైన అవసరాలు కలిగిన వాళ్ళు, దివ్యాంగులు. అలాంటి వారిని గుర్తించి మన ప్రభుత్వం వారి కోసం ఒక ప్రత్యేకమైన రోజును నిర్ణయించడం, తర్వాత చట్టసభల్లో విద్యలో ఉన్నత అవకాశాలు పొందే విషయంలో ప్రత్యేకమైన రిజర్వేషన్ పొందుపరచడం అనేది మన దేశ రాజ్యాంగంలో గొప్ప విషయం. అలాగే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది మన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఎస్సీఆర్టీ తరఫున అమలు జరుగుతుంది. అంటే మామూలు సాధారణమైన అన్ని సామర్థ్యాలున్న పిల్లలతో పాటు ఈ ప్రత్యేకమైన అవసరాలు కలిగిన పిల్లలతో కలిపి విద్యను అందించడంలో వీళ్ళు నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది అనే విషయాన్ని గమనించి వీళ్ళకి ప్రత్యేకమైన వేరే ఎక్కడో గదుల్లోనో ఎక్కడో చోట మారుమూల ఏదో షెడ్లోనో కాకుండా అందరూ ఉన్న అన్ని మామూలుగా ఉన్న అన్ని సామర్థ్యాలు ఉన్న పిల్లలతో పాటు అదే పాఠశాలలో అదే ఉపాధ్యాయులతో కలిసి విద్యను అందిస్తే ఎదుగుదల అనేది చాలా వేగవంతంగా జరుగుతుందని ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది పెట్టారు. ఈ ప్రత్యేకమైన అవసరాలు అంటే వాళ్ళలో నిమిడీకృత
చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి ప్రభుత్వం వారు వీరిని కేటాయించి ప్రత్యేకమైన తర్ఫీదిస్తూ వాళ్ళని సమాజంలో అందరితో సమానంగా చేయడాన్ని ఎంతో చేస్తే ఇప్పుడు బొమ్మ ఏమన్నారు, శరమం అడ్డుకోత పటం గీయమన్నారు, లేదా వారబొమ్మ పటం గీయమన్నారు, లేదా కప్ప బొమ్మ గీయమన్నారు, ఏదో పటం కానీ గీయమన్నప్పుడు వాళ్ళు సరిగ్గా గీస్తే ఫుల్గా నాలుగున్నర వేస్తారు, మహా వేస్తే. జస్ట్ మీరు ఊరికి అవుట్లైట్స్ 2 గీతలు గీస్తే కంపల్సరీగా అటెంప్ట్ మార్కులు ఇస్తారు. ప్రత్యేక స్పెషల్ నీడ్స్ చైల్డ్ అని మనం అనుకుంటాం, కానీ నాకైతే చాలామంది పిల్లల్లో అంతర్గతంగా వాళ్ళకున్న శక్తి మామూలుగా ఉన్న పిల్లల కన్నా కానీ ఎంతో ఎక్కువగా ఉంటుందిరా. ప్రత్యేకించి మీకోసం నేను మాట్లాడుతున్నాను, చిన్నపిల్లలు మీ పిల్లలు మీకోసమేరా తల్లి. ఇప్పుడు చాలా మంది మనం అనుకుంటాం, కానీ వీళ్ళు తర్వాత భవిష్యత్తులో ఇలాగే ఉంటారేమో, ఇంకేం చేయలేరేమో అనే ఆలోచన ఎవరికి ఉండకూడదు. ఎందుకంటే నేను చూశాను ఒక ఐఏఎస్ కోచింగ్ నడుపుతున్న ఒక స్పెషల్ నీడ్ చైల్డ్. ఒకప్పుడు తను ఎవరితో కలిసేది కాదు, పాఠశాలలో ఎవరితో కూడా రాణించేవాళ్ళు కాదంట. కానీ చాలా కష్టంగా ఇష్టంగా చదువు మీద ఆసక్తి పెంచుకొని ఒక ఐఏఎస్, ఈరోజు భారతదేశంలో చాలా మంది ఐఏఎస్ అధికారులకి కోచింగ్ ఇస్తున్నారు అన్నమాట. ఐఏఎస్ అధికారి కావడానికి ఆ ఎంట్రన్స్ కోచింగ్ ఇస్తున్నారు. అంతేకాదు చాలా మంది స్పెషల్ నీడ్ చైల్డ్ అని అనుకున్న వాళ్ళు దేశంలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు కూడా అలా ఉన్నారని కోరుకుంటూ అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న చైతన్య బద్రీరుల పాఠశాలలో మంగళవారం రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో 76% వినికిడి లోపం ఉన్న దివ్యాంగ విద్యార్థిని ఉప్పలపాటి పద్మకు రోటరీ క్లబ్ అధ్యక్షులు వీరయ్య సౌజన్యంతో 7,000 రూపాయలు విలువైన పరికరం రోటరీ సభ్యులు అందజేశారు. దివ్యాంగుల విద్యార్థులకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలతో పాటు దాతలు కలిగించే సహాయ సహకారాలు వినియోగించుకోవాలని వీరయ్య తెలిపారు. బద్రీరుల పాఠశాలకు రోటరీ క్లబ్ వారు కూడా సహాయం చేసేందుకు ముందున్నారని, విభిన్న ప్రతిభావంతులు సామాన్య మానవుల కంటే ఎంతో గొప్పవారని అన్ని రంగాలలో రాణించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే మన రోటరీ క్లబ్ వారు ప్రతి విషయంలో కూడా మనకి చాలా అండగా ఉంటూ ముందుకు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా న్యాయ సదస్సు కార్యక్రమం చేయాలని మేడం వాళ్ళు అనుకున్నప్పుడు ఎవరు ముందుకు వస్తారు అనుకున్నప్పుడు వెంటనే మేమున్నాము అని రోటరీ క్లబ్ అధ్యక్ష రోటరీ క్లబ్ వారు ఈ కార్యక్రమానికి ముందుగా నిలిచి హీరింగ్ ఎయిడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. చాలా సంతోషం. ఇంకా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్న మండల న్యాయ సేవాధికార సంస్థ వారికి, రోటరీ క్లబ్ వారికి ముందుగా మా స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేగాక అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వారు కూడా ఇటీవల కాలంలో కొత్తగా ఇంకా మరికొన్ని చట్టాలు ఇంకొంచెం పదును చేసి రూపొందించి దివ్యాంగులకి సమాజంలో ఎవరైనా హానికరంగా ప్రవర్తించినా, వారి మనుగడికి ఇబ్బందికరంగా ప్రవర్తించినా కూడా కఠినమైన చట్టాలని ప్రభుత్వం వారు అమలు చేయడం జరిగింది. ఇంకా దివ్యాంగులు ఇదివరకైతే ఒక 7 రకాలు మాత్రమే ఉండేది. ఇంకా అనేక మందిని కూడా 18 రకాలుగా 21 రకాలైనటువంటి బలహీనతలు కలిగిన వారిని కూడా దివ్యాంగుల కోటలో చేర్చడం సంతోషకరమైన విషయం. వీరిని ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా ఇప్పుడు ఇదివరకు పెన్షన్ విషయంలో కూడా 6,000 రూపాయలు గవర్నమెంట్ కూడా చాలా సంతోషకరమైన విషయం. ఒక 3,000 రూపాయల పెన్షన్ 6,000 అయింది. ఈ దివ్యాంగులకి మానసిక లాభాలు కానీ, శారీరక లాభాలు కానీ, బదిలీలు కానీ వీరికి కొన్ని మెడిసిన్స్ అట్లా వాడుకుంటూ ఉంటారు. ఈ పెన్షన్ 6,000 అవడం కూడా చాలా సంతోషకరం. ఆ విషయంలో కూడా ప్రభుత్వానికి దివ్యాంగులు చాలా సంతోషంగా వ్యవహరిస్తున్నారు. ఇంకా స్కూల్కి పెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రారంభ దినాల్లో మనకి ఎంత అండగా ఉంటుంటా
ఆ రోజు సర్పంచ్గా ఉన్నటువంటి చంద్రగడ్డ శ్రీనివాసరావు గారి మేలు మరవలేంది. ఆ స్కూల్ గుర్తు చేసుకుంటున్న ప్రారంభ దినాన్ని గుర్తు చేసుకున్న సమయంలో ఖచ్చితంగా గుర్తు చెప్పారు చంద్రగడ్డ శ్రీనివాసరావు గారు. వాటి క్లబ్ ఆఫ్ సింగర్ వారు వినికిడి లోపం ఉన్నటువంటి పుల్పాటి పద్మ అనే పాపకి హీరింగ్ ఎయిడ్ బహుకరిస్తున్నారు. సందర్భంగా అందరూ ఒకసారి క్లాస్ కొట్టారు. ఈ పంట నమోదుతోనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం వెంకటపురం విప్పర్లవారిపాలెం గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హాజరై మాట్లాడారు. రబీ సీజన్ లో సాగు చేసిన అన్ని పంటలు ఈ పంట నమోదు చేయించుకోవాలని, ఈ పంట నమోదు చేయించుకున్న వారికి ప్రభుత్వ మద్దతు ధర, పంటల బీమా, వడ్డీ రాయితీ, అన్నదాత సుఖీభవ, పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలు వర్తిస్తాయని తెలిపారు. శనగ, మొక్కజొన్న, మినుము సాగు చేసిన రైతులకు ఈ నెల 15వ తేదీలోపు పంటలు బీమా చేయించుకోవాలన్నారు. ముందు ఎవరైతే కౌలు చేస్తారో వాళ్ళ కౌలు కార్డు తీసుకొని ఆ కౌలు కార్డు యాడ్ చేసి మనం ఈ ఇన్సూరెన్స్ చేస్తాం. మీ సొంత భూమి నుండి కొంత కౌలు చేసినా కూడా మీరు రాయించుకోండి. ఇది ఏంటంటే ఇన్సూరెన్స్కి పంట నష్టం అయితే ఇప్పుడు వర్షాలు పడ్డాయి, పంట నష్టం వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ ఏంటంటే 5 ఎకరాల వరకు ఇస్తుంది, లిమిట్ అనమాట అది. అదే ఇన్సూరెన్స్ అనుకోండి, దానికి లిమిట్ ఏం లేదు. ఒక రైతు 20 ఎకరాలు కాదు 100 ఎకరాలకైనా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. గవర్నమెంట్ కూడా 100 ఎకరాలకి ఇస్తుంది, దానికి లిమిట్ ఏమి ఉండదు. కొంతమంది పెద్ద రైతులు ఉంటారు, కొంతమంది ఎక్కువ వేస్తుంటారు కదా, దానికి మీరు పొగాకు వేసింది కూడా రాయించుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా నష్టపోతే పొగాకు కూడా డబ్బులు ఇస్తారు 5,000 చొప్పున ఎకరానికి. కాబట్టి తప్పనిసరిగా వేసిన వాళ్ళందరూ చేయించుకోండి. శనగ దానికి ప్రీమియం ఏంటంటే 84 రూపాయలు ఎకరానికి. దానికి ఏదైనా పంట నష్టపోతే ఇన్సూరెన్స్ 28,000 రూపాయలు వస్తుంది. అదే మొక్కజొన్నకైతే 35,000 రూపాయలు వస్తుంది. మనం కట్టాల్సింది 105. అంటే మనం కట్టంగానే లేకపోతే తక్కువలోనే వచ్చిందని కాదు. వాళ్ళు ఏంటంటే పంట కొత్త ప్రయోజనం అని చెప్పేసి దిగుబడి అంచనా వేస్తారు. కొన్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని ఆ పొలంలో ఒక 5 సెంట్లు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఒక 5 సెంట్లు కోటలో పెట్టి తోపం వేసి పైకి పంపిస్తారు. అప్పుడు ఏంటంటే దాంట్లో ఎంత దిగుబడి వస్తుందో అది యావరేజ్ తీసుకుంటారు. అది మండలం యూనిట్గా ఉంటుంది. ఆ మండలంలో ఇట్లానే అన్ని ఊళ్ళో పంట వేసిన ఊళ్ళో ఈ ప్రయోగం చేసినప్పుడు ఒక 5 సంవత్సరాలు సరాసరి దిగుబడి యావరేజ్ చూసుకొని దానికంటే తగ్గితే ఆటోమేటిక్గా మనకి ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ చేసిన వాళ్ళు కూడా తప్పనిసరిగా చేయించుకుంది. తర్వాత మనకి ఈ పంట కూడా ఇప్పుడు మనం రబీ ఆల్రెడీ మనం 18వ తారీఖు నుంచి ఇచ్చారు, లాస్ట్ 15 నుంచి. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.